డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం సామాజిక బస్సు యాత్ర ప్రజలను కలుసుకోవడం కాదు, ప్రజలను చావగొట్టే విధంగా బస్సు యాత్ర ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. అన్ని వర్గాల వారికి అన్యాయం చేసిన జగన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈ వైకాపా నాయకులు సామాజిక యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు మార్చి విదేశీ విద్యకు జగన్ పేరు పెట్టుకుని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దళిత డ్రైవర్ను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కనే పెట్టుకుని దళితులకు న్యాయం చేయలేని జగన్ రెడ్డిని చీదరించుకుంటున్నారని అన్నారు. బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు ఇవ్వకుండా వారిని ఉత్సవ విగ్రహాల్లా చేశారని ఎద్దేవా చేశారు. జీవో నంబర్ 217ను తీసుకొచ్చి మత్స్యకారులకు నమ్మక ద్రోహం చేశారని అన్నారు. జగన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసిన మైనారిటీలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసి పన్నుల భారం పెంచి ప్రజలకు కష్టాలే మిగిల్చినందుక ఈ సాధికారక యాత్ర అని దుయ్యబట్టారు. నిన్న కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేటలో జరిగినటువంటి సామాజిక సాధికార యాత్ర తుస్సుమంది. అది వైసీపీ పార్టీ వీడ్కోల యాత్రలా ఉంది. ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ప్రజలను చావగొట్టే యాత్రలా తయారైంది. నిన్న కొత్తపేటలో రావులపాలెం కొత్తపేట అమలాపురం స్టేట్ హైవేని రోడ్డుని పూర్తిగా బంధించి వేదిక వేసుకుని ప్రజలందరూ 36 గంటల పాటు ట్రాఫిక్ మళ్లించి ఇబ్బందులు పాలయ్యేలా చేశారంటే వీళ్ళదే మరి బస్సు యాత్ర ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు? ఇది సామాజిక సాధికార యాత్ర, ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే యాత్ర. కనీస జ్ఞానం లేకుండా ఏనాడు స్టేట్ హైవేని బంధించలేదు. దానికోసం మీరు 36 గంటల పాటు ట్రాఫిక్ను మళ్లించారంటే మీ పరిపాలన ఏ రకంగా ప్రజలకు అందిస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. సామాజిక సాధికార యాత్ర చేసే అర్హత ముందు మీకు లేదు. మీరు ఎస్సీలు వంచారు, బీసీలు వంచారు, మైనార్టీలు వంచారు. సామాజిక సాధికార పేరుతోటి మీరు ఉద్ధరించింది ఏమీ లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేయని మీరు అంబేద్కర్ విదేశీ విద్య తీసి జగనన్న విదేశీ విద్యగా, అంటే అంబేద్కర్ గారి పేరు తీసే జగనన్న గారు విదేశీ విద్యగా మీరు పేరు పెట్టుకున్నారంటే అసలు సామాజిక సాధికారత గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? మరి ఎస్సీలకి ఈనాడు అనేక అఘాయిత్యాలు, అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినందుక, లేదా ఒక వరప్రసాద్ని శిరోమండనం చేసినందుక, లేదా డాక్టర్ సుధాకర్ని చనిపోయేలా చేసినందుక ఎందుకు సాధికార యాత్ర చేస్తున్నారు? మీరు మంచి జరగాలి, అప్పుడు మీరు ప్రజలు హర్షిస్తారు. వీళ్ళు బలవంతంగా ఒత్తిడి చేసి భయపెట్టి ప్రజలను తరలించారు. మీకు భయపడి ఒత్తిడి చేసిన ప్రజలు మళ్ళా వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మీటింగ్లు ఎవరో లేకుండా ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. అది దాన్ని బట్టి అర్థమవుతోంది మీ మీద ఎంత నమ్మకం ఉందో ప్రజలకి. మీ జగన్మోహన్ రెడ్డి పట్ల, స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి పట్ల అని తెలియజేస్తూ ఉన్నాను. కనీసం ఇప్పటికైనా ప్రజలు ఇబ్బంది పెట్టకుండా పాలించడం తప్ప బస్సు యాత్రల పేరుతోటి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయొద్దని మరి తెలియజేస్తూ ఉన్నాను. 10% బీసీ రిజర్వేషన్లు తగ్గిపోయాయి. 16,800 పదవులు పోయాయి. బీసీలకు అందించవలసిన రుణాలు ఏమి అందని పరిస్థితి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. బీసీలకి 56 కార్పొరేషన్లు పెట్టే ఉన్నారు. 56 రూపాయలు కూడా నిధులు ఆ కార్పొరేషన్లు కేటాయించలేదు. సామాజిక సాధికార పేరుతో పదవులు ఇచ్చామని గొప్పలు చెప్తా ఉన్నారు మీరు. ఆ పదవులు అలంకార ప్రయాణం తప్ప వాళ్ళు ఏదైనా వాళ్ళకి అధికారాలు ఉన్నాయా? కేవలం రాష్ట్రంలో పరిపాలిస్తున్నది 4 రెడ్లు. ఇది రెడ్ల పాలన తప్ప ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఒరిగింది ఏమీ లేదు. మైనార్టీకి ఉన్న పథకాలన్నీ ఎత్తేసారు. రోషిని కానీ, షాదీఖానాలు లేవు, లేదా హజ్ యాత్రలు లేవు, దుకాన్ మకాన్ లేదు, దుల్హన్ పథకం లేదు. ఈ రకంగా చూసుకుంటే ఏ వర్గానికి న్యాయం చేయని మీరు ఈనాడు బస్సు యాత్రలు పెడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి, చంద్రబాబు నాయుడు తిట్టడానికే మీ ఈ బస్సు యాత్రలు తప్ప
దేనికోసం నిన్న సమావేశం చూస్తూ ఉంటే ఆద్యాంతం కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తప్పితే వీళ్ళు చేసిన ఘనకార్యాలు గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ అందులో కాన రావట్లేదు. సామాజిక సాధికారతోటి ప్రజలను మీరు వంచలేరు. చెప్పేదొకటి చేసేదొకటి, అడ్డగోలుగా దెబ్బలాడడం తప్ప, గోబుల్స్ ప్రచారం చేయడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. నిన్నటి రోజున ప్రజల పాటు ఇబ్బందులు చూస్తే రోడ్డు బ్లాక్ చేశారు, డిగ్రీ కాలేజీలో ఇబ్బందులు పెట్టారు, విద్యార్థులు చదువుకోకుండా అక్కడి నుంచి ఊరేగింపు ప్రారంభించి కొత్తపేట హై స్కూల్లో భోజనాలు పెట్టారు. మీరు కనీసం జనం పారిపోతున్నారు మీరు భోజనాలు పెడితే. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. మీ వైసీపీ నాయకులు తాపత్రయ పెడతా ఉన్నారు వాళ్ళు ఆపుకోవడానికి. రేపు ప్రజలు అక్కడ మీటింగ్లో కుర్చీలు ఖాళీ చేయడం కాదు, రేపు మీ కుర్చీనే ఖాళీ చేయబోతూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో రేపు మీ కుర్చీలే ఉండవు. మీరు మరి సాధికార ఆశ్చర్యంగా ఉంది.